ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది ఏ ఇన్స్టిట్యూట్, ఏ యూట్యూబ్లోను ఎక్కడా కూడాను ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయరు. అండ్ నేను ఈ టాపిక్ని చాలా గ్రౌండ్ వర్క్ చేసి రీసెర్చ్ చేసి మీకు అప్డేట్ చేస్తూ ఉన్నా. ఎందుకు ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కానీ ఎవరు కూడా దీన్ని ఆన్లైన్లో మాట్లాడరంటే ఇది కొంచెం హార్ష్ రియాలిటీ, కొంత ఇన్స్టిట్యూట్స్కి ఇబ్బంది కలిగించే విషయము. ఎందుకంటే మనం చూసుకుంటే ర్యాంక్స్ వచ్చిన వెంటనే, అంటే బేసికల్లీ మీరు తమ్నైల్ చూసినట్టు మనం ఈరోజు ఈ టాపిక్ అయితే ఇదే. సో 2023లో ర్యాంక్స్ వచ్చిన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ఆఫీసర్లు పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎక్కడ వాళ్ళ పోస్టింగ్ పడింది, అసలు ఏంటి, దీని గురించి మనం మాట్లాడుకుందాము. అయితే ఫస్ట్ ఏంటి అంటే, ఇది ఎవ్వరు ఏ ఇన్స్టిట్యూట్ ఎందుకు మాట్లాడరంటే, ఎప్పుడు కూడా ర్యాంక్ వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళ మించి ప్రపంచంలో అసలు ఐఏఎస్కి మించిన జాబ్ అనేది లేదు, దీనికంటే అత్యున్నతమైనది ఇంకోటి లేదు అన్నట్లు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. డెఫినెట్లీ విత్ డ్యూ రెస్పెక్ట్, మామూలు విషయం కాదు. 15 లక్షల మంది 13 లక్షల మంది అప్లై చేస్తే దాంట్లో సగం మంది అంటే 50% వరకు ఎగ్జామ్ రాస్తారు. ఒక 6 to 7 lakhs మెంబర్స్ ఎగ్జామ్ రాస్తారు. ఆ 6 to 7 lakhs మెంబర్స్లో 1000 మందికి లేకపోతే 900 మందికి జాబులు వస్తే దాని నుంచి అంతమందిని దాటుకొని 1:15 మెయిన్స్ రాస్తారు. తర్వాత 1:13 to 15 మెయిన్స్ రాస్తారు. ఆ మెయిన్స్ తర్వాత 1:2.5 ఆర్ 1:3 మెంబర్స్ వరకు ఇంటర్వ్యూ దాకా వెళ్తారు. వీళ్ళందరిని దాటుకొని ఇంత పెద్ద సక్సెస్ సాధించిన తర్వాత జనరల్గా ఏంటి అంటే, డెఫినెట్లీ హీరోయిక్ పర్సనాలిటీస్ వీళ్ళందరూ, మామూలు విషయం కాదు ఇంతమందిని దాటుకొని రావడం అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ డ్యూ రెస్పెక్ట్, దాని గురించి నేను మాట్లాడతలేను. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఇంత కష్టపడి వాళ్ళు అంటే రియాలిటీగా దేనికోసం కష్టపడుతున్నారు? ఒక ప్రజలకి సర్వీస్ చేయడానికి, ఒక పీపుల్కి, అంటే మనందరికీ ట్యాక్స్ కట్టే ప్రతి ఒక్కరికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వస్తుంది. గవర్నమెంట్ అంటే మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి వాళ్ళందరికీ మనం ట్యాక్సుల రూపంలోనూ ప్రతి ఒక్కరు, ఆటో తోలేవాడి కాడి నుంచి లేకపోతే కూలి పని చేసుకునే వాళ్ళ కాడి నుంచి పెద్ద జాబులు, అంటే ఇది చిన్న జాబులు నేను చెప్పట్లేదు, సాఫ్ట్వేర్ జాబులు చేసే దగ్గర నుంచి లేకపోతే ఇంకొక పెద్ద పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళ దగ్గర నుంచి, చిన్న కిరాణా షాప్ నుంచి ప్రతి ఒక్కరూ వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళు ప్రతిరోజు అనునిత్యం వాళ్ళు స్పెండ్ చేసే ప్రతి రూపాయి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి వెళ్తుంది. ప్రజలకి మంచి సర్వీస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో పోటీ పడి ఇన్ని లక్షల మందిని దాటుకొని పోటీ పడి ఐఏఎస్ ఐపీఎస్ అనే వాళ్ళు అవుతుంటారు జనరల్గా బ్యూరోక్రాట్స్. నాట్ ఓన్లీ ఐఏఎస్ ఐపీఎస్, ఇంకా చాలా సర్వీసులు ఉన్నాయి. మనం ఇప్పుడు ఐఏఎస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం. సో ఒక పాలసీ ఇంప్లిమెంట్ చేయాలి అన్నా, ఏదన్నా ప్రజలకు మంచి చేయాలి అన్నా ఖచ్చితంగా ఐఏఎస్ పాత్ర అనేది చాలా ముఖ్యం. రక్షణ విషయంలో ఐపీఎస్ పాత్ర చాలా ముఖ్యం. మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంది ఒక సైడ్. ఆన్ అదర్ సైడ్ మనకి ఈ 2023 చూసుకుంటే ఎంతమంది ఐఏఎస్లు వచ్చారు మన తెలుగు వాళ్ళు? మీకు కనీసం ఐడియా ఉందా? చూసారా? అన్ని ఏ ఇన్స్టిట్యూట్కి పోయినా కానీ దీని గురించి విపరీతంగా, అంటే మా అన్ని ర్యాంకులు మావే అనుకుంటూ ఉంటారు కదా. అసలు మనకి 2023లో ఐఏఎస్ ర్యాంక్స్ సాధించిన వారి సంఖ్య 10 మంది. ఆల్రెడీ నేను నోట్ కూడా చేశాను. +1 or 2 మెంబర్స్, అంటే ఒక 10 నుంచి 12 మంది. నేనైతే 10 నెంబర్లు అయితే, నేను మొత్తం 180 మంది ఐఏఎస్లు ఈ ఇయర్ 2023 అయితే అందులో ఒక 10 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అంటే ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి? దాదాపు 100 పైచీలకి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో అందరూ కూడా విపరీతంగా, అంటే ఇక అదర్ సర్వీసెస్ ఇంకో ఐపీఎస్లు చూసుకుంటే ఒక 15 మంది ఉండొచ్చు మేబీ, అప్రాక్సిమేట్లీ +3 అంతే, అంతకుమించి ఎక్కువ ఉంటారు. అండ్ ఇక్కడ వీళ్ళందరూ, అండ్ చాలామంది ఏమనుకుంటారంటే, ఈ ర్యాంక్స్ వచ్చేసిన వెంటనే ఈ హీరోయిక్ ఎలివేషన్స్ కానీ ఇక అందరూ పిలిచి దండలేయడం, సాల్వలు కప్పడం మంచి విషయమే, కాదనట్లేదు. కానీ దీన్ని డార్క్ సైడ్ ఎవరు ఆలోచించట్లేదు. అండ్ మనకి చాలా పాపులర్ అయిన మన అనన్య రెడ్డి గారు చూసుకుందాం, ఆల్ ఇండియా ర్యాంక్ 3. ఇప్పుడు పోస్టింగ్ ఎక్కడుందో తెలుసా? మహారాష్ట్ర. టాప్ ర్యాంకర్ తను, టాప్ 3 ర్యాంకర్. కానీ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది? మహారాష్ట్రలో వచ్చింది. తర్వాత చూసుకుంటే తెలంగాణలో కేఎన్ చందన్ జాహ్నవి చూసుకుంటే తెలంగాణ, అస్సాం, మేఘాలయలో ఉన్నారు, ఆల్ ఇండియా ర్యాంక్ 50. అండ్ తర్వాత చూసుకుంటే అక్షయ్ దీపక్ ఆల్ ఇండియా ర్యాంక్ 196, తెలంగాణ, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో పోస్టింగ్ ఉంది. అండ్ తర్వాత ముసీఫర్ 278 ర్యాంక్ జనరల్ కేటగిరీ, ఇతను వచ్చేసి తెలంగాణ, కేరళ దగ్గర ఇప్పుడు పోస్టింగ్ ఉంది. తర్వాత చిరంజీవి నాగ వెంకట సాహిత్ ఆల్ ఇండియా ర్యాంక్ 299, ఓబీసీ, తెలంగాణ, ఏపీ. సరే, ఇది ఒక ర్యాంక్. అంటే మన హోమ్ కార్డర్ అనే ఒక పాయింట్ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మన అఖిల్ బుద్ధి అన్న, అసలు అన్న అంటే డెఫినెట్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వెన్ ఎవర్ అంటే మీ గురించి ఎప్పుడు మాట్లాడినా నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది అన్న. అండ్ అన్నాన్ని సంబోధిస్తున్నందుకు తప్పుగా అనుకోవద్దు. అండ్ మీ మీద మాకున్న ప్రేమ లాంటిది. ఎందుకంటే ఒక పిల్లల కోసం మీరు చేస్తున్న సర్వీస్ కానీ, మీరు వాయిస్ రైజ్ చేసిన విధానం కానీ, విత్ డ్యూ రెస్పెక్ట్, ఎప్పుడూ కూడా మా మనసులో
మా చాలామంది స్టూడెంట్స్ మనసులో మీకు ఉన్నతమైన స్థానం ఉందన్న. చాలామంది ర్యాంకర్స్ కంటే మీరు చాలా డిఫరెంట్, విత్ డ్యూ రెస్పెక్ట్. సో అఖిల్ ఆల్ ఇండియా ర్యాంక్ 321 ఆగ్మట్ దగ్గర ఉన్నాడు. ఈ ఆగ్మట్ క్యాడర్ అంటే ఏంటి, ఎక్కడెక్కడ ఉంటారు, వీళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఖచ్చితంగా డీటెయిల్గా మాట్లాడుకుందాము. తర్వాత వచ్చేసి పృథ్వీ రాజ్ కుమార్ ఏపీ హోమ్ క్యాడర్ వచ్చింది. తర్వాత వచ్చేసి ఆల్ ఇండియా ర్యాంక్ 554 ఏపీ వచ్చింది. అండ్ తర్వాత వచ్చేసి ప్రణయ్ కుమార్ తెలంగాణ క్యాడరే ఉన్నారు. అండ్ దాదాపు మనం చూసుకుంటే 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లో 3 మాత్రమే హోమ్ క్యాడర్ తెలంగాణ వచ్చింది. ఒక పర్సన్కి మాత్రం తెలంగాణ ఐపీ వచ్చింది. అంటే 4 ర్యాంకులు వేసుకుందాం అప్రాక్సిమేట్లీ. ఆగ్మెంట్ అంటే అఖిల్ బుద్ధి అన్నకు వచ్చిన ఈ సర్వీస్ ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ వేస్తారు అంటే దానికి సంబంధించి దాని గురించి కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒక పాయింట్, మనం ఇప్పుడు ఏంటి అంటే హోమ్ క్యాడర్ అనే పాయింట్. ఈ హోమ్ క్యాడర్ అనే పాయింట్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే 10 మంది ఐఏఎస్లు మనకి ఈ తెలుగు వాళ్ళు ఈసారి ఐఏఎస్లు అయ్యారు. వీళ్ళందరికీ కూడా దాదాపు 6 to 7 మెంబర్స్ అవుట్ ఆఫ్ స్టేట్లోనే ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు మనకి అంటే మనం ఏమనుకుంటాం అంటే అయిపోయింది మన సినిమాల్లో చూపించేసినట్టు సొంతూరుకి వెళ్ళిపోయారు, వీళ్ళకి విపరీతమైన హైప్ ఉంటుంది, అది ఇది అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ వీళ్ళు ట్రైనీ ఐఏఎస్గా ఫస్ట్ స్టార్ట్ చేస్తారు వీళ్ళ కెరీర్ అనేది. సో అది ఎలా ఉంటుంది డీటెయిల్గా నేను ఇంకొక వీడియో ఖచ్చితంగా చేస్తాను. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే వీళ్ళకి మొత్తం సర్వీస్లో కేవలం 5 సంవత్సరాలు మాత్రమే మన హోమ్ క్యాడర్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. అంటే మన దగ్గర మన ఓన్ స్టేట్కో మనకు తెలిసిన దానికో దీనికి కూడా ఏంటి 2 స్టేట్లు అంగీకరించాలి. అండ్ అట్ ది సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి ఏకీభవించాలి. ఏకీభవించిన తర్వాత కూడా నీకు ఎక్స్పీరియన్స్ వచ్చినా నువ్వు అక్కడ ఏదో చేసేసాను, నేను నా ఫస్ట్ పోస్టింగ్ ఉత్తరప్రదేశ్లో వచ్చింది, అక్కడ నేను చాలా సాధించేశాను అని చెప్పి మళ్ళీ ఇక్కడ హోమ్ క్యాడర్లో మంచి క్యాడర్ ఇస్తారన్న డౌట్ కూడా. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా అవసరం పడుతుంది. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ సపోర్టు, లేకపోతే తెలిసిన వాళ్ళ ద్వారానో లేదా ఇంకే ద్వారానో అసలు మంచి సర్వీస్ రావాలన్నా కానీ అవసరం పడుతుంది కొన్నిసార్లు. సో ఇక్కడ ఏంటి అంటే ఓవరాల్గా ఈ ఐఏఎస్ హోమ్ క్యాడర్ అనేది రాకపోతే ఎన్ని కష్టాలు ఉంటాయో ఆ ఐఏఎస్ని అడిగితే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఇంటికి రావాలి అనుకున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు ఒక ఐఏఎస్ ఒక వేరే స్టేట్లో హోమ్ క్యాడర్ రాకుండా అదర్ స్టేట్లో ఉన్నారు, వాళ్ళు ఇంటికి రావాలి అనుకుంటే ఒక వారం రోజులు లీవ్ తీసుకుంటే ఇఫ్ దే ఆర్ ఇన్ లీవ్ అంటే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎలాంటి హోదా లభించదు లీవ్లో ఉన్నప్పుడు. సాధారణ వ్యక్తుల్లాగే వాళ్ళ ఊరికి రావాలి, మాట్లాడుకోవాలి, సైలెంట్గా పని చేసుకోవాలి, వెళ్ళిపోవాలి, కాసేపు వాళ్ళని చూసుకోవాలి, వెళ్ళిపోవాలి. సో జనరల్గా ఏంటి అంటే నేను ఇది పాజిటివ్ నోట్ నేనేం మాట్లాడుతున్నానంటే ఎస్ ఐఏఎస్ అనే వ్యక్తికి విశేషమైన అధికారాలు ఉంటాయి. ఆ అధికారాలు పొందడానికి ఏదైతే ప్రజలకు సేవ చేయడానికి అట్ ద సేమ్ టైం హోమ్ క్యాడర్ రాకపోతే కూడా సిచ్యువేషన్ అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. అండ్ అక్కడ బాగుండదా, అక్కడ బాగానే ఉంటుంది కదా, అక్కడ విశేషాధికారాలు అక్కడ కొనసాగించవచ్చు కదా, అక్కడ వీళ్ళు ఇంప్లిమెంట్ చేసచ్చు కదా అంటే ఎస్ ఆబ్వియస్లీ 100%. కానీ ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే ఇదంతా ఎవ్రీథింగ్ ఓకే, ఇక్కడ అక్కడ ఉంటుంది కాదనట్లేదు. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి ఇక్కడ ఐఏఎస్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ ఇన్స్టిట్యూట్లు చేసే విపరీతమైన హైప్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఇది ఒక నార్మల్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇది ఒక నార్మల్, ఒక మంచి గవర్నమెంట్ ప్రజలకు సేవ చేసే ఒక గవర్నమెంట్ సంబంధించిన ఒక ఉద్యోగం అనే విషయం అర్థం చేసుకోవాలి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను ఈ స్టోరీ అంతా, చాలామంది ఈ విపరీతమైన హైప్ చూసేసి తెలియక సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లోకి వచ్చేసేసి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వాళ్ళ మంచి లైఫ్ని పాడు చేసుకుంటున్నారు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఇందాక ఒక మాట అన్నాను, ఇది అంటే ఈ పాయింట్ అంతా కూడా ఏంటి అంటే మనము ఈ సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఈ కొన్ని ఇన్స్టిట్యూట్ చేసే విపరీతమైన హైప్ అనేది అంత ఉండదు. అండ్ మనం ఎక్స్పెక్ట్ ఎస్ వెరీ గుడ్ జాబ్, డెఫినెట్లీ చాలా రెస్పెక్ట్ఫుల్ జాబ్, చాలా ఫెసిలిటీస్ ఉంటాయి అండ్ డెఫినెట్లీ సమాజంలో మంచి హోదా కలిగిన వ్యక్తులే. కానీ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఇన్స్టిట్యూట్ కానీ ఈ సోషల్ మీడియా హైప్ ఇచ్చినంత కాదు అని నేను చెప్పదలుచుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఇదేంటి ఐఏఎస్ వస్తేనే సరే, వేరే సర్వీసెస్ వస్తే అది హోల్ డిఫరెంట్ స్టోరీ. ఐపీఎస్ గురించి కూడా నేను ఇండైరెక్ట్గా ఖచ్చితంగా మాట్లాడతా. అండ్ తర్వాత ఈ మొత్తం ఎంటైర్ కెరియర్లో 5 సంవత్సరాలు మాత్రం అగ్మెంట్ గురించి మాట్లాడుతాను, అది మాట్లాడతాను. అగ్మెంట్ క్యాడర్ అంటే ఏంటి, ఎక్కడెక్కడ పోస్టింగ్ వస్తుంది, వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది. అయితే ఇప్పుడు మొత్తం ఎంటైర్ స్టోరీలో ఐఏఎస్ మొత్తం వాళ్ళ కెరియర్లో 5 years మాత్రమే వాళ్ళ హోమ్ క్యాడర్కి వస్తారు. అక్కడికి వచ్చినా కూడా దానికి వాల్యూ ఉన్న పోస్టింగ్ ఇవ్వచ్చు అండ్ వాల్యూ లేని పోస్టింగ్ కూడా ఇచ్చేదానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఇది మనము అర్థం చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి ఆగ్మెంట్ క్యాడర్ అంటే ఏంటి అంటే నార్త్ ఈస్ట్ సైడ్ గోవా కానీ, మిజోరం కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ, అండ్ తర్వాత ఇంకా చూసుకుంటే అండమాన్ నికోబార్ ఐలాండ్ కానీ, చండీగఢ్ కానీ, తర్వాత వచ్చేసి ఢిల్లీ కానీ, తర్వాత ఉత్తరప్రదేశ్, బీహారు, జార్ఖండ్, ఒడిశా జోన్ 2 కిందకు వస్తాయి ఇవి. జోన్ 3 వచ్చేసి గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అండ్ చండీగఢ్. అండ్ జోన్ 4 విషయానికి వస్తే వెస్ట్ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ,
మణిపూర్, త్రిపుర అండ్ నాగాల్యాండ్ ఇవన్నీ కూడా కొంచెం ఇండియాలో నార్త్ ఈస్ట్ సైడ్ ఆగ్మెంట్ క్యాడర్ అంటారు వీటిని. ఈ ఆగ్మెంట్ క్యాడర్ వచ్చిన వాళ్ళు ఎక్కడైనా వాళ్ళ 30 years సర్వీస్ అనేది చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి, ఎక్కడైనా వీళ్ళు ఉండొచ్చు. అండ్ డెఫినెట్లీ చాలా కొన్ని ఈ టెరిటరీలో కానీ పనిచేసేటప్పుడు కానీ లేకపోతే వేరే ఇట్లాంటి అస్సాం, మేఘాలయ ఇట్లా చాలా డెలికేట్గా ఉంటాయి, అంటే చాలా సెన్సిబుల్ ఏరియాస్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఇక్కడ పనిచేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ మాత్రము మనకి తేడా వచ్చినా కానీ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు చూసాం కూడా చాలామందిని. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి తప్పు చేసిందా చేయలేదు సెకండరీ విషయం. శ్రీలక్ష్మి ఐఏఎస్ మన ఆంధ్రాలో ఆమె తప్పు చేసిందా చేయలేదా అనేది కోర్టులు డిసైడ్ చేస్తాం, మనం కాదు. కానీ ఆమె ఎట్లాంటి సిచ్యువేషన్కి వెళ్ళింది, కొన్ని సంతకాల వల్ల. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి ఐఏఎస్కి, ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్ ఆన్ సీరియస్ నోట్, ఐ వాంట్ ఎవ్రీ యూపీఎస్సీ ఆస్పిరెంట్ టు నో ఆల్ దీస్ థింగ్స్. ఇదన్నీ కూడా తెలుసుకోండి. అండ్ సిలబస్ తెలుసుకోకుండా జస్ట్ ఒక మోటివేషన్ చూసి సోషల్ మీడియా హైప్ చూసేసి ఎవరో ఒకరు మన బాగా మోటివేషన్ ఇచ్చేసారని చెప్పేసి, లేకపోతే ఒక ఇంటర్వ్యూస్ ద్వారా విపరీతమైన హైప్ తీసుకొచ్చుకున్నారని ఆ ఇన్స్టిట్యూట్ పోయి చేరడం, లేకపోతే ఈడకాదు ఢిల్లీ పోయి చేరడం, లేకపోతే ఈడకాదు బెంగళూరు పోయి చేరడం, అశోక్ నగర్ అంత మాఫియా ఈడకాదు, ఈ డబ్బులన్నీ మూటలు లక్షలు తీసుకెళ్ళి తల్లిదండ్రుల యొక్క కష్టార్జితం తీసుకెళ్ళి ఢిల్లీలో ఎవరికో ముఖం తెలియని వాడికి వృధాగా పెట్టేస్తానంటే ఆలోచించాలి. ఎందుకంటే చాలామంది యంగ్ ఏజ్లో వాళ్ళ ఈ మిస్గైడెన్స్ వల్ల ఈ క్వాలిటీ ఆఫ్ యూత్ లైఫ్ని వాళ్ళు సాక్రిఫైస్ చేసుకుంటున్నారు. దే డోంట్ ఈవెన్ రియలైజ్ వాట్ దే ఆర్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ. అసలు ఏం చేస్తున్నారనే విషయం కూడా అర్థం కావట్లేదు. అండ్ మోటివేషన్ చూసారు, వచ్చారు, బస్ ఎక్కారు, 2 లక్షల డబ్బులు కట్టారు, కథం నెలకు 7,000, 10,000, 12,000 ఖర్చు అవుతున్నాయి. ప్రిపేర్ అవుతున్నారు 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయింది. అండ్ అగైన్ దే రియలైజ్డ్ ఆఫ్టర్ 5-6 years, అరే దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఓకే, ఇది నాకు సంబంధించిన విషయం కాదు, రియాలిటీ డిఫరెంట్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ నా కెరీర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, సాఫ్ట్వేర్ రానియదు, మళ్ళీ కెరీర్ గ్యాప్ వచ్చిందని. ఎందుకంటే చాలామంది అట్లా వచ్చి నాతో మీట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి. సో నేనేమంటున్నానంటే ఈ సోషల్ మీడియాలో హైప్ కరెక్ట్ కాదు. మీరు రియాలిటీ తెలుసుకొని ఐఏఎస్ జాబ్ అనేది రెస్పెక్ట్ఫుల్ జాబే, దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. దీని వెనకాల కష్టాలు కూడా ఉంటాయి. కనిపించేదంతా నిజం కాదు, సినిమాల్లో చూపించేది వీళ్ళు కొన్ని ఇన్స్టిట్యూట్స్ అనవసరమైన హైప్ ఇచ్చేదంతా నిజం కాదు. ఇది మన కళ్ళు తెరుచుకొని మన కెరీర్కి ఇది సూట్ అవుతుందా, నిజంగా ఈ సివిల్స్ మోటివేషన్ కాకుండా చిన్నప్పటి నుంచి కూడా మనకు ఒక ఎజెండా ఉందా, మన గోల్ ఉందా, అండ్ మనం కనీసం ఎన్సీఆర్టీస్ అన్న దీని గురించి వర్కౌట్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా నేను చాలామంది బ్యూరోక్రాట్స్ తోటి, చాలామంది ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ తోటి, వాళ్ళందరితో నేను కొంతవరకు డిస్కస్ చేసి, సీనియర్ ఆస్పిరెంట్స్ తోటి, ఫ్యాకల్టీతో డిస్కస్ చేసి ఇన్పుట్స్ అనేవి మీకు అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. అండ్ ఇక్కడ నా ఉద్దేశం ఒకటి ఏంటి అంటే, ప్రతి యూపీఎస్సీ ఆస్పిరెంట్ నిజాలు తెలుసుకొని యూపీఎస్సీ సివిల్స్ కోచింగ్ అనేది మొదలు పెట్టండి. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరిని బాధ పెట్టాలని కాదు, కానీ చాలామంది విద్యార్థుల భవిష్యత్తు ఈ కెరీర్ గ్యాప్ వల్ల తెలియక వచ్చి స్ట్రక్ అయిపోతూ ఉన్నారు. సో దానికి కొంత అవేకనింగ్ లాగా నేను ట్రై చేస్తున్నాను. ఇంకా కమింగ్ డేస్లో చాలా డిఫరెంట్ యూనిక్ థింగ్స్, ఎవరు మాట్లాడిన విషయాలు, ఎవరు తెర మీదకి తీసుకురాని నిజాలు అనేవి నేను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.